టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ క్రికెటర్ క్రిష్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇంగ్లాండ్ను టీ20లో మట్టి కరిపించిన టీమిండియా వన్డేల్లోనూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్పై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంపైనే ఈ చర్చంతా. అతడిని బ్యాటింగ్ ఆర్డర్లోకి కిందికి పంపడంపై పలువురు మాజీలు కోచ్ గౌతమ్ గంభీర్ను ప్రశ్నిస్తున్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరో అడుగు ముందుకేసి ఇది సరైన పద్ధతి కాదంటూ గంభీర్పై మండిపడ్డారు. రిషబ్ పంత్ను బెంచ్కే పరిమితం చేయడం, కేఎల్ బ్యాటింగ్ ఆర్డర్పై క్రిష్ స్పందించాడు. శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇది టీమిండియాకు సానుకూల అంశం. అయితే కేఎల్ రాహుల్ విషయంలో జరుగుతున్నది దురదృష్టకరం. అతడి విషయంలో వ్యవహరిస్తున్న తీరు న్యాయంగా లేదు. అతడి రికార్డులు చూడండి. నెంబర్ 5వ స్థానంలో గొప్పగా రాణించాడు. టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తెలియడం లేదు. అతడిని 6-7 స్థానాల్లో పంపిస్తే 6-7 పరుగులే చేస్తాడు అని క్రిష్ తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషించాడు. ఈ విషయంలో గంభీర్ తీరుపై విమర్శలు గుప్పించాడు. కేఎల్ రాహుల్ స్థానంలో అక్షర్ పటేల్ను ప్రమోట్ చేయడం పైన ప్రశ్నించాడు. గంభీర్, నువ్వు చేస్తోంది సరైంది కాదు. పరిస్థితులను బట్టి అక్షర్ను నెంబర్ 5వ స్థానంలో పంపొచ్చు, కానీ అది స్థిరమైన వ్యూహం కాకూడదు. ఇలాంటి మార్పులు కొనసాగిస్తే కీలకమైన మ్యాచ్ల్లో పరిస్థితి ఏంటి? మీరు చెబుతున్న లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ద్వారా దీన్ని సమర్థించుకోలేరు. ఇదే విధానాన్ని టాప్ 4 విషయంలో ఎందుకు పాటించరు? నెంబర్ 5 విషయంలోనే ఇది ఎందుకు? అక్షర్ పటేల్ విషయంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. అతడు తన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. రాహుల్ని కిందికి పంపితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ప్రపంచ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఆటగాడి విషయంలో ఇది న్యాయమేనా అని గంభీర్పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక రిషబ్ పంత్ని పక్కన పెట్టడం కూడా సరైంది కాదని క్రిష్ అన్నాడు. 3వ వన్డేలో అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడించాలని సూచించాడు. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో అహ్మదాబాద్లో జరిగే 3వ వన్డేలో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆడే చివరి వన్డే కావడంతో ఇప్పటి వరకు ఛాన్స్ రాని వారిని తుది జట్టులో ఆడించనున్నట్లు తెలుస్తోంది.